బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 ఈరోజు. ఈ ఎపిసోడ్లో మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చింది ఎవరో మీరైతే కామెంట్ చేయండి. ఇన్ కేస్ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే మీకు ఎవరు నచ్చారో వాళ్ళ పేరైతే మీరైతే కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ నాకు చాలా బాగా అనిపించింది అబ్బా. అందులో అంత కాంట్రవర్షియల్ కూడా ఏం లేదు చెప్పడానికి, కూడా నార్మల్గా ఎపిసోడ్ చెప్పడం తప్ప కాంట్రవర్షియల్ టాపిక్స్ అయితే ఏం లేవు. బట్ ఒక మంచి క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారని అయితే చెప్పొచ్చు. వాళ్ళలో ఫస్ట్ వచ్చి ఇరగదీసిన కుర్రాడు, 26 ఏళ్ళ కుర్రాడు ఆర్జే చరణ్. చెప్పుకోవాల్సిందే తన గురించి. మామూలుగా అంటే మామూలుగా కాదనమాట. మీరు మాత్రం లైక్ల మీద లైక్లు కొట్టాలి డెఫినెట్గా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నాకు ఈరోజు వచ్చిన ఎపిసోడ్లో నచ్చిన వాళ్ళలో ఇద్దరు ఉన్నారు. ఒకటి ఆర్జే చరణ్ అండ్ నెక్స్ట్ అమన్ మసూద్. అమన్ నల్గొండ నుంచి వచ్చాడు, ఆర్జే చరణ్ నిజామాబాద్ నుంచి వచ్చాడు. అలా నిజామాబాద్ నుంచి వచ్చాను అని చెప్పగానే స్ట్రీమ్కి వచ్చేసి మాది నిజామాబాద్ మీది నిజామాబాద్ అని అయితే ఒక పాటలాగా పాడి భలే అనిపించింది అది. అయితే ఈ చరణ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, తన గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోమన్నప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తాడంట. సంథింగ్ జీసీఆర్కో ఏదో ఏదో చెప్పాడు సంథింగ్. నెక్స్ట్ ఏమో మల్టీ టాస్కింగ్ అంట. అండ్ ఆల్సో పిల్లలకి టీచ్ చేస్తాడంట, టీచ్ ఫర్ చేంజ్ అనేది. అసలు చాలా బాగా అనిపించింది ఈ అబ్బాయిని చూస్తే. అసలు ఒక 26 ఏళ్ళ కుర్రాడు చూస్తే ఆడుతున్నట్లు పాడుతున్నట్లు అనిపించింది. ఈ పర్సన్ ఇంత ఘనంగా చేస్తాడా అని అయితే నాకు అనిపించింది అనమాట. సో ఎట్లా అంటే, అసలు ఒక మనిషి ఒక 26 ఇయర్స్లో ఇంత హార్డ్ వర్క్ చేస్తాడా, అండ్ ఆల్సో ఇంత జోవియల్గా ఉంటాడా, ఇంత ఎక్స్ట్రావర్ట్గా ఇంత బాగా మాట్లాడతాడా అని ఖచ్చితంగా మీరు ఆర్జే చరణ్ని చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అసలు మనకి ఆశ్చర్యం వేస్తుంది కూడా ఆర్జే చరణ్ని చూస్తే. అంత బాగా చెప్పాడనమాట తన గురించి సెల్ఫ్ ఇంట్రో. నాకైతే చాలా నచ్చింది అసలు ఆర్జే చరణ్ గురించి. ఓకే, అయితే ఆర్జే చరణ్ అని నిజామాబాద్ నుంచి 26 ఏళ్ళ కుర్రాడైతే వచ్చాడు. తను మల్టీ టాస్కర్. హోస్టింగ్ చేయడం అంటే తన గురించి అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇమ్మని చెప్పారు కదా. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే హోస్ట్ అండ్ జ్యూరీతో అంటే జడ్జెస్తో అందరితో షేర్ చేసుకున్నాడు అనమాట. తనకి అందులో ఫస్ట్ హోస్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఈ హోస్టింగ్ గురించి కూడా తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉండే. సో హోస్టింగ్ చేయడం ఇష్టం, బిగ్ బాస్ షోకి వెళ్తాను, తర్వాత నేను బస్కి హోస్ట్ చేస్తాను అని అయితే చెప్పాడు. చెప్తే శ్రీముఖి అంది కదా, అంటే నువ్వు శివాజీ గారి ప్లేస్ని రీప్లేస్ చేయాలని చూస్తున్నావా అని శ్రీముఖి అంది. అంటే లేదు, అది పర్మనెంట్ కాదు కదా, శివాజీ ఒక్కరిది పర్మనెంట్ కాదు కదా అంటే అందరు నవ్వారనమాట. చాలా జోవియల్గా ఉన్నాడు, చాలా ఫన్నీగా ఉన్నాడు అసలు ఈ కుర్రాడు. నేను చూసినప్పుడు ఈ కుర్రాన్ని ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఈ కుర్రాడి మీద పెట్టుకోలే అసలు. అంత చిన్న వయసులో ఇంత సాధించాడంటే గ్రేట్ కదా. అయితే చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అసలు. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు గూడా ఆ పిల్లాడు. అయితే ఏం చెప్పాడంటే నెక్స్ట్ రిలేషన్ గురించి అడిగారు. రిలేషన్ గురించి అడిగితే నేను పాస్ట్‌లో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఇప్పుడేం లేదు. నేను మింగిల్ అవ్వడానికి రెడీగా గూడా లేను అని చెప్పాడు. చెప్పినప్పుడు శ్రీముఖి అంది గదా, అంటే ఇప్పుడు లేదంటే పాస్ట్‌లో ఉంటది గదా అంటే, ఆ! ఉన్నాయి 2 రిలేషన్‌షిప్స్ అని చెప్పాడు. ఆ రిలేషన్‌షిప్స్ ఎందుకు బ్రేక్ అయిపోయాయి అని అడిగారు. అడిగితే ఒకటేమో అంటే ఏమంటారు, డిగ్రీలో ట్రై చేశాడంట ఆల్రెడీ. అయితే ఏమి ఊరికే ఫోన్స్ మాట్లాడడం, ఊరికే తిరగడం, ఊరికే అక్కడికి కలవాలి, ఇక్కడ కలవాలి అనడం, ఏ షర్ట్ వేసుకోవాలో వాళ్ళే నిర్ణయించడం, ఏ పాయింట్ వేసుకోవాలో వాళ్ళే నిర్ణయించడం, ఇవన్నీ అసలు నాకు చాలా బోర్ కొట్టేసినాయి. వేస్ట్ అని వదిలేసిన నేను. ఇంకా నాకు సెట్ అవ్వదని వదిలేసిన అన్నాడు. అయితే నెక్స్ట్ సెకండ్ బ్రేకప్. ఇది ఎందుకు అని అడిగారు. అడిగితే ఏంటంటే టైం సెన్స్ అంట. తనకి టైమింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. అదేంటంటే తనని కంట్రోల్ చేసుకోలేనిది యాంగ్రీ అంట. అసలు సెకండ్ రిలేషన్షిప్ ఫెయిల్ అయింది దానివల్ల అంట. ఎలా ఫెయిల్ అయిందో నేను చెప్తాను. ఏంటంటే అంటే ఇప్పుడు సంథింగ్ వాళ్ళిద్దరికి కాలేజ్ 10కి అనుకోండి. తను 6కి లేసి తన వర్క్స్ అన్ని చేసుకుని, లైక్ జాగింగ్ లాగా, వర్కౌట్స్ లాగా ఇవన్నీ చేసుకుని, తనకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని కాలేజ్కి బయలుదేరుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఉండే ఆ పిల్లంట
కాలేజ్ 10కి అయితే 9:50కి 9:55కి లేస్తదంట. అప్పుడు రెడీ అయ్యి ఎళ్తదంట. సో, ఇది చాలా సార్లు చేంజ్ చేయాలని చూషినా గూడా ఆ పిల్ల చేంజ్ అవ్వలేదంట. అయితే బిందు మాధవి గారన్నారు, అలా చేంజ్ అవ్వనప్పుడు ఎవరిష్టం అంటే వదిలేయాలి కదా! ఎవరిష్టానికి వాళ్ళకి. అంటే అందుకే తన ఇష్టానికి తను వదిలేసాను. బ్రేకప్ చెప్పేసినా అన్నాడు. అలా చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు పడి పడి నవ్వారు. నిజంగా చాలా కామెడీగా, చాలా జోవియల్‌గా అండ్ అసలు చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాడండి ఆ పర్సన్. చరణ్ మాత్రం 26 ఇయర్స్‌కి ఇంత మెచ్యూర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది చరణే అని చెప్పొచ్చు. నిజామాబాద్ మగబిడ్డ. అంత అనిపించిందసలు. చాలా ఫన్నీ వేలో చెప్తాడనమాట ప్రతి ఒక్కటి. అయితే హ్మ్. నాకు రిలేషన్ బోర్ కొట్టింది. లేదు ఇంకా రోజు మాట్లాడడం ఏంటి అనిపిచ్చింది. అందుకే వదిలేసినా అని చెప్పినప్పుడు, చిన్న వయసులోనే తమ్ముడికి జ్ఞానోదయం అయిందనమాట అని కళ్ళు తెరుచుకున్నాయి అని నవదీప్ అన్నాడు. అభిజిత్ అని నవదీప్ ఇద్దరంటే మేము అదే బ్యాచ్. మేము ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదని బిందు మాధవి, శ్రీముఖిని, అభిజిత్‌ని, నవదీప్‌ని అందరిని కలిపి అన్నది. నేను కూడా చేసుకోవాలని లేదు. నేను కూడా మీ బ్యాచ్‌లోనే జాయిన్ అయిపోతా. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని లేదని ఈ పిల్లాడు చెప్పాడు. చాలా ఫన్నీ వేలో అసలు 26 ఇయర్స్‌కి ఇంత కాన్ఫిడెంట్‌గా, ఇంత తోపుగా ఉన్నాడంటే అసలు మామూలుగా లేదు తన వ్యవహారం. ఒక మంచి క్యాండిడేట్ అనుకోవచ్చు. రేపు 'బిగ్ బాస్‌లో' కొంచెం ఒక హై పొజిషన్‌కెళ్ళే పర్సన్ లాగా నాకు అనిపిస్తున్నాడు. డెఫినెట్‌గా అగ్ని పరీక్ష నుండి 'బిగ్ బాస్‌లోకి' అడుగుపెట్టే పర్సన్ లాగా నాకైతే ఈ చరణ్ కనిపిస్తున్నాడు. అంటే చూసిన ఫస్ట్ టైమే తనలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని, తన జోవియల్ నేచర్‌ని, తన హార్డ్ వర్కింగ్‌ని, తన స్కిల్స్‌ని అన్నీ ఒక అలా చూయించేసాడనమాట. ఆ ఉన్న కొంచెం టైంలో అవన్నీ చూయించేసాడు తనైతే చరణ్. అయితే నెక్స్ట్ తను ఎలా అంటే నెక్స్ట్ ఒక జన్మంటూ ఉంటే దేనిలాగా మారాలని నువ్వు కోడిలాగా మారాలని రాసావు కదా! అది దేనికి రాసావని అడిగారు. అని శ్రీముఖి అడిగితే, పోతూ పోతూ ఒక ఇద్దరు కడుపు నింపిపోవచ్చుగా పోతాను గదా! అని కామెడీ చేశారు చరణ్. అసలది చాలా మామూలు కామెడీ అనిపించలా. సూపర్ అంటే సూపర్ కామెడీ అనిపించింది. అయితే ఇంకా ఆ తర్వాతేంటంటే అంటే తిను ఏమంటారు బస్ చేస్తా అని చెప్పాడు. అంటే నేను 'బిగ్ బాస్'కెళ్తాను. ఆ తర్వాత 'బిగ్ బాస్' బస్ చేస్తాను. నాకు హోస్టింగ్ అంటే చాలా ఇష్టం అని ఇలా చెప్పాడు గదా! అలా చెప్పినప్పుడు ఇంక వీళ్ళేం చేశారంటే, సరే నువ్వు 'బిగ్ బాస్' బస్ చేస్తున్నావు. నీకు ఆపోజిట్ ఎవరు కావాలో కోరుకో అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీముఖిని తీసుకున్నాను. శ్రీముఖిని తీసుకొని, మీరు లాస్ట్ టైమ్ రవి అని ఒక అబ్బాయి ఉండే గదా! మీరు ఈ అగ్ని పరీక్ష సీజన్ 1కి వచ్చినప్పుడు, అప్పుడు తనని చీర కట్టుకోమని చెప్పి ఉండే. మీరలా చీర కట్టుకోమని తనకి చెప్పడం వల్ల, తను ఏమైనా ఇన్సల్ట్‌గా ఫీల్ అయ్యాడు. మీరు తనని ఇన్సల్ట్ చేశారు అని ఏమైనా ఫీల్ అయ్యారా? మీకు కొంచెం గూడా అనిపించలేదా? అనే క్వెషన్ అయితే శ్రీముఖిని అడిగాడు. శ్రీముఖిని అడగగానే నేననుకున్న శ్రీముఖి ఏమన్నా రివర్స్‌లో అవుతదేమో మేబీ అనే థాట్ అయితే నాకొచ్చింది. బట్ శ్రీముఖి అస్సలు రివర్స్ అవ్వలా. ఏం చెప్పింది అంటే, ఈ స్టేజ్‌కొచ్చినప్పుడు డెఫినెట్‌గా ఏదైనా ఫేస్ చేయాల్సిందే. అలా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే ఈ స్టేజ్‌కి రావాలి అనే విధంగా మాట్లాడారనమాట. అది మాత్రం నిజమే. సో, అలా ఏదైనా సరే తనకి కౌంటర్ ఇవ్వడం గాని, మాట్లాడడం గాని చాలా బాగా చేశారనమాట. నెక్స్ట్ అభిజిత్ మైండ్ గేమ్ గురించి. మీరు మైండ్ గేమ్ ఆడారు అని అందరూ అంటున్నారు గదా! అసలు మీకు ఏమైనా అనిపిచ్చిందా? నిజంగానే నేను మైండ్ గేమ్ ఆడానా లేదా అని? అని అభిజిత్‌ని అడిగారు. అభిజిత్‌ని అడిగినప్పుడు అభిజిత్ ఏం చెప్పాడంటే, "ఈ క్వెషన్ నేను విన్నవగానే మా మమ్మీ గూడా అడిగారు. అయితే ఇప్పుడు ఏంటంటే, మనం అలా ఆలోచించడానికి రీజను మన ఎదుటి వాళ్ళ బిహేవియర్‌ని బట్టి కూడా ఉంటది. సో, ఆ టైంలో వాళ్ళ బిహేవియర్‌ని బట్టి నేను అలా చేసుంటా. ఇంక అంతకు మించి అయితే ఏం లేదు" అని అభిజిత్ గారు ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ నవదీప్, బిందు మాధవిని ఇద్దరిని క్వెషన్ అడిగారు అలానే. అంటే మీరు ఏమంటారు మీకు యాంగర్ అంటే లైక్ అప్పుడు సంథింగ్ 'నటరాజ్ మాస్టర్' విల్లు వదులుతున్నా, బాణం వదులుతున్నా అని అట్లా అప్పుడు చిరాకు తెప్పించారు గదా! అలా.
అయితే అలా మీకేం కోపం రాలేదా ఆ టైంలో అంటే, నేను బిగ్ బాస్ మొత్తంలో చిరాకు పడ్డ ఒకే ఒక్క మ్యాటర్ అదే అని బిందు మాధవి గారైతే చెప్పారనమాట. సో, అలా ఉంది. అయితే మీకు నచ్చిన పర్సన్ ఎవరంటే తనకి నవదీప్ అంట. చరణ్‌కి నచ్చిన పర్సన్ నవదీప్ అంట. వాళ్ళందరిలో గేమ్స్ బాగా ఆడింది నవదీప్ అని చెప్పాడు. అయితే ఇంకా ఇలా ఫన్నీ ఫన్నీ వేలో తనది అంటే హోస్ట్ ఏమంటారు? ఫన్నీ ఫన్నీ వేలో మంచిగా చెప్పాడనమాట. మంచిగా వాళ్ళని అడిగే విధానం కూడా నాకు బాగా నచ్చింది. నాకే కాదు చూసే ఆడియన్స్‌కి కూడా నచ్చింది. ఇన్ కేస్ ఆడియన్స్‌కి ఎవ్వరికైనా చరణ్ నచ్చలేదంటే మీలో ఏదో తేడా ఉందబ్బా! డెఫినిట్‌గా చెప్తున్నాను కదా! మీలోనే తేడా ఉండుంటది. మీరే చూయించుకోవాల్సి ఉండుంటది కూడా. ఒకవేళ చరణ్ నచ్చలేదు మీకు అని అంటే. ఎందుకంటే ఆ పర్సన్ అంత బాగా అట్రాక్ట్ చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని తన పర్సనాలిటీతో. తన మైండ్‌తో, తన ఫిజికల్‌తో, తను మాట్లాడే విధానంతో అసలు ప్రతి ఒక్క దాంతో ఇంప్రెస్ చేసేస్తున్నాడు చరణ్. అయితే ఇంక వాళ్ళని హోస్ట్ చేసిన తర్వాత, "నీకు మా గురించి ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? నువ్విక్కడి నుంచి ఎలా ఎళ్ళగలవు?" అని వీళ్ళందరూ చుట్టూ తిప్పుకొని తిరుగుతున్నారు. అయితే ఇందులో ఒక ఫన్నీ జరిగింది. అంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు గదా! వాళ్ళని. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే నార్మల్‌గా ఈయన బజ్ హోస్ట్ లాగా చుట్టూ అందరూ కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు నవదీప్ గారేం చేశారు, అది కర్ర ఉంటది గదా! లైక్ స్టిక్ లాంటిది తీసుకొనొచ్చాడు. "కొట్టండి, కొట్టండి, ఇక్కడ కొట్టండి" అని చెప్తున్నాడు ఈ చరణు. అది గూడా చాలా ఫన్నీగా అనిపిచ్చింది. నెక్స్ట్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత, ఈ బజ్ మొత్తం అంటే ఐ మీన్ ఈ హోస్ట్ లాగా ఇది చేసింది అయిపోయిన తర్వాత, నలుగురు ఇంకా ఆ పిల్లాడి చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎవరెవరు? చరణ్ చుట్టూ తిరుగుతున్నారు. శ్రీముఖి, అభిజిత్, నవదీప్, బిందు మాధవి అనమాట. వీళ్ళు అలా తిరుగుతున్నారు. అసలు సెలెక్ట్ చేయాల్సింది మేము నిన్ను. నువ్వు మా మీదే ఇలాంటి పంచులేస్తున్నావు. మమ్మల్ని ఇలా అడుగుతున్నావు. మమ్మల్ని ఇలాంటి క్వెషన్స్ ఏసావు. మాతో ఇలా బిహేవ్ చేసావు. ఒకవేళ నిన్ను నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళగలుగుతావా బయటికి అంటే, అయ్యో! ఎందుకు ఎళ్ళలేను? ఎళ్ళగలుగుతా అని చెప్పాడు. మమ్మల్ని దాటి నువ్వు వెళ్ళగలుగుతావా? మమ్మల్ని దాటి నువ్వు బయటికెళ్ళగలుగుతావా? మమ్మల్ని దాటి నువ్వు బిగ్ బాస్‌కెళ్ళగలుగుతావా? అంటే వెళ్ళగలుగుతా అని జెప్పాడు. అంటే అసలు మమ్మల్ని దాటి నువ్వెలా ఎళ్ళగలుగుతావు? మేము వెళ్ళనిస్తే కదా నిన్నిక్కడి నుంచి. ఇన్ కేస్ నువ్వు మా మీద ఇన్ని మాటలు మాట్లాడావు. నిన్ను నీకు రిజెక్ట్ చేస్తే నీ పరిస్థితేంటసలు? అని అడిగారు. అడిగితే నేను ఆహార దీక్ష చేస్తా అని జెప్పాడు. ఎవరైనా నిరాహార దీక్ష చేస్తా అని చెప్తారు గదా! ఆ పిల్లాడేమో నేను ఆహార దీక్ష చేస్తా అని జెప్పాడు. అలా ఆహార దీక్ష చేస్తా అని చెప్పగానే అందరూ నవ్వారు. ఎవరైనా నిరాహార దీక్ష చేస్తా అంటారు గానీ, నువ్వేందిరా ఆహార దీక్ష చేస్తా అంటావా? అసలు ఆహార దీక్ష అంటే ఏంటిదిరా అంటే, తింటూ బాధపడతాను నేను రిజెక్ట్ అయ్యానని అని మళ్ళీ కామెడీ వేలో చెప్తాడు. ఫుల్ అంటే ఫుల్ ఫన్ అనమాట. ఇలాంటి పర్సన్ ఖచ్చితంగా అయితే బిగ్ బాస్‌లో ఉండాలి. మామూలు పర్సన్ గాదసల. సూపర్ అంటే సూపర్ పర్సన్. సో, చాలా హానెస్ట్‌గా మాట్లాడాడు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా మాట్లాడాడు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. తనలో ఉన్న స్కిల్స్ గానీ, తన పర్సనాలిటీ గానీ, ప్రతి ఒక్కటి అయితే ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతది మ్యాక్స్. తన బిహేవియర్ అలా ఉందనమాట. చూసే ఆడియన్స్ గూడా మ్యాక్స్ కనెక్ట్ అయ్యి ఉంటాడు ఆ పిల్లాడు. ఇన్ కేస్ ఆ చరణ్ కనెక్ట్ అవ్వలేదు మీకు అని అనిపిస్తే ఖచ్చితంగా అది మీ మైండ్‌లో తేడా. ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే, ఆ పిల్లాడు అసలు అంత చిన్న ఏజ్‌లో అంత మెచ్యూర్డ్‌గా, అంత హానెస్ట్‌గా, అంత రెస్పాన్సిబిలిటీగా అండ్ అంత లెర్నింగ్ నేచర్ ఇంకా కావాలి, ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలి. ఇలాంటి నేచర్‌తో ఉన్న పర్సన్ అండ్ ఆల్సో ఎంటర్‌టైనింగ్ పర్సన్ అనమాట. చాలా జోవియల్‌గా మాట్లాడే పర్సన్. అలా జోవియల్‌గా మాట్లాడుతూనే తనకి ఏం కావాలో, తను ఏం సాధించడానికి వచ్చాడో దాని మీద కాన్సంట్రేషన్ చేసే పర్సన్ చరణ్ అనిపిచ్చాడు నాకు. సో, డెఫినిట్‌గా మీకు ప్రతి ఒక్కళ్ళకైతే చరణ్ నచ్చుతాడు. నాకైతే చరణ్ బిగ్ బాస్‌లోకి ఎళ్ళిపోతాడు అనైతే 100% కాన్ఫిడెంట్ ఉంది. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ అలానే మన ఛానల్‌ని లైక్ చేస్తూ ఉండండి. సో, నేను చెప్పాను గదా! చరణ్ ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతాడు. మనకి కూడా, నాకు కూడా, మీకు కూడా, ప్రతి ఒక్క ఆడియన్‌కి కూడా, ప్రతి ఒక్క రివ్యూయర్‌కి కూడా అండ్ ఆల్సో నచ్చాడు అంటే ఖచ్చితంగా పంపించాల్సిందేగా. ఎక్కడికి? బయటకి కాదు. అగ్ని పరీక్ష సీజన్‌లోకి. నాకు తెలిసి నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను తను బిగ్ బాస్‌లోకి ఎళ్ళిపోతాడని. బట్ ప్రెజెంట్ అయితే అగ్ని పరీక్షలో ఉన్నాం కాబట్టి తన ఎంటర్‌టైనింగ్ గురించి ఇంతసేపు చెప్పుకున్నాను. మనం మనం చూసిన మనమే ఇంత ఎక్సైట్ అయ్యి, ఇంతసేపు చెప్పుకుంటుంటే,
బిందు మాధవి గారు అండ్ అభిజిత్ అండ్ నవదీప్, శ్రీముఖి ఎంతసేపు నవ్వుకొని ఉంటారు, ఎంత హానెస్ట్గా, ఎంత హ్యాపీగా ఉండుంటారు. ఐ మీన్ ఎంత ఎంటర్టైన్ అయ్యి ఉంటారు వాళ్ళు. అంత ఎంటర్టైన్ అయినప్పుడు గ్రీన్ కార్డ్స్ ఇవ్వాల్సిందే కదా. సో నవదీప్ గ్రీన్ కార్డ్ ఇచ్చేశాడు. నెక్స్ట్ బిందు మాధవి గ్రీన్ కార్డ్ ఇచ్చేసింది. అభిజిత్ కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేశాడు. 3 గ్రీన్ కార్డులు ఇస్తే ఏంటి, తను బిగ్ బాస్లోకి వచ్చాడు. టాప్ 15 కంటెస్టెంట్స్లో ఒకడు. నిన్నేమో మిథిలేష్, ఈరోజేమో చరణ్. మిథిలేష్ కంటే నాకు చరణ్ నంబర్ 1 అనిపించాడు. అసలు మామూలుగా కాదు. అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. ఫుల్ అంటే ఫుల్ మాట్లాడాడు. చాలా జోవియల్గా ఉన్నాడు. చాలా మంచి పర్సనాలిటీ కనిపించింది అనమాట అంత చిన్న వయసుకే. ఆర్జే చరణ్ మామూలుగా మాట్లాడలే. మళ్ళీ ఇంకొకటి అంటే, ఒక ఎపిసోడ్ గురించి నువ్వు న్యూస్ ఎలా రీడ్ చేస్తావు ఏంటి, ఎలా చెప్తావు అని చెప్తే అతడు చెప్పాడు. సో అతను ఎంత బాగా ఒక న్యూస్లో చెప్పాడు అనుకుంటున్నారు. దిస్ ఇస్ అంటే ఐ మీన్ నాకు అంతగా చెప్పడం రాదులే, నార్మల్గా చెప్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 4 వెల్కమ్ టు ది బిగ్ బాస్ సీజన్ 4 న్యూస్. సోహియానా అని ఉన్నారు. బాగా వాళ్ళు చాలా బాగుంటారు, కానీ ఈరోజు పుట్టుగా తిట్టుకున్నారు. ఆయన చాలా క్యూట్ ఉన్నారు. ఎపిసోడ్ లేచిపోయింది, పేలిపోయింది, అసలు ఒక విధంగా చెప్పాడు. నాకు చాలా భలే అనిపించింది అసలు ఆయన అలా చెప్తూ ఉంటే. కానీ చాలా ఎంటర్టైన్ చేశాడు అబ్బా. నాకు చెప్తున్నాను కదా, 100% చరణ్ చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. గుడ్ వన్ అని చెప్పొచ్చు. చాలా గుడ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. చాలా మంచి పర్సనాలిటీ అని చెప్పొచ్చు. సో నేను చరణ్ని బిగ్ బాస్లో చూడాలనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మీరు కమెంట్ చేయండి. సో చరణ్ గురించే ఈ టాపిక్స్ సగం ఉండేలా ఉంది. ఎందుకంటే చరణ్ అంత బాగా ఎంటర్టైన్ చేశాడు కాబట్టి, ప్రతి ఒక్కరికి నచ్చే పర్సనాలిటీ చరణ్లో ఉంది కాబట్టి, అంత బాగా చరణ్ ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్ చేశాడు కాబట్టి, అంటే తన మాటల్లో చాలా హానెస్టీ కనిపించింది కాబట్టి, చాలా హానెస్ట్గా ఉన్నాడు కాబట్టి ఆ పర్సన్ గురించి ఇంతసేపు మాట్లాడుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తే ఇద్దరిని ఎంటర్టైన్ చేయడం కాదబ్బా, నలుగురిని కూడా ఎంటర్టైన్ చేశాడు. అక్కడున్న హోస్ట్లని నలుగురిని ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు. అండ్ ఆల్సో చూసే ఆడియన్స్ కూడా చాలా మంచిగా కన్విన్స్ అయ్యారనమాట. జడ్జెస్ కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళని టాప్ 15లోకి పంపించేశారు. సో నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది. సో చరణ్ గురించి చూసాం కదా, ఎంత బాగా అంటే అంత బాగా ఫుల్గా ఎంటర్టైన్ చేశారు అనమాట. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరు, దీప్జన్ అనే కంటెస్టెంట్ వచ్చారు. ఆమెని క్వశ్చన్స్ అడిగారు. ఆవిడ అంటే అంత కాన్ఫిడెంట్గా లేనట్లుగా అనిపించింది. తనకి నువ్వు బెస్ట్గా ఎప్పుడు మారావంటే, నేను బ్రేకప్ వల్ల బెస్ట్గా మారాను అని చెప్పారనమాట. అయితే నేను ఒక బ్రేకప్పే నాకు చాలా స్ట్రాంగ్నెస్ని ఇచ్చింది. నేను అప్పుడే ది బెస్ట్గా మారాను, ఏదైనా సాధించాలని కోరుకున్నాను అలా మాట్లాడేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో రిలేషన్లో ఉన్నానని కూడా తను చెప్పారు. నాకు నాలాంటి తిక్క మనుషులే కావాలి, వేరే వాళ్ళతో నేను అడ్జస్ట్ అవ్వలేను, నాకు తెలీదు అది ఇదని చెప్పారు. అలా ఇంకా ఆవిడ మాటలకి, ఆవిడ చేసే పనులకి అలా కన్విన్స్ అవ్వాలి ఆ జడ్జెస్. అలా కన్విన్స్ అవ్వకుండా ఇంకా నవదీప్ ఇంకో నువ్వు కన్విన్స్ అవ్వలేదు కాబట్టి ఇంకో నీకు రెడ్ ఇస్తున్నాను తీసుకొని రెడ్ ఇచ్చేసాడు. మీరు రెడ్ ఇస్తున్నారా నాకు, నేను తీసుకోను అని చెప్పారు. చెప్తే బిందు మాధవి అంది, నేను రెడ్ ఇస్తున్నాను అంటే, బేబీ నువ్వు కూడానా అంటే అవును అంది. అయితే నేను కూడా రెడ్ ఇద్దాం అనుకున్నానే అని అభిజిత్ చెప్పాడు. చెప్పి రెడ్ ఇచ్చేసాడు. ఇస్తే నేను తీసుకోను అంది. నువ్వు తీసుకోకపోవడం ఏంటి, మేము ఇస్తున్నామని ఇచ్చారు. ఐ హేట్ దిస్ జడ్జ్మెంట్ అని చెప్పేసింది. చెప్తే శ్రీముఖి అంది, సర్లే పోవమ్మా అన్నట్లయితే ఆవిడకి చెప్పేసింది. నిజంగా ఈ దేబ్జాని ఎలా అంటే ఒక చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అసలు తను మాట్లాడే విధానం ఒకటి నచ్చలేదు. అండ్ ఆల్సో జడ్జెస్తో మాట్లాడే విధానం నచ్చలేదు. తనని అట్లా అంటే రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చినప్పుడు చాలా మందికి ఇచ్చారు, లైక్ ఉప్పల వాళ్ళకు కూడా ఇచ్చారు. కానీ తను వీళ్ళ మీద అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయలేదు. కానీ ఈ పిల్ల పాస్ చేసింది.
ఐ హేట్ దిస్ జడ్జ్మెంట్ అని పాస్ చేసి వెళ్ళింది. వెళ్తుంటే సరే సర్లే అమ్మా వెళ్ళిపోమ్మా అన్నట్లు శ్రీముఖి మాట్లాడింది అనమాట. వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారు, వశిష్ఠ, సత్య, నిఖిల్ అని కొంతమంది వచ్చారు. అంటే వాళ్ళ గురించి అంత ఏం వేయలేదు. అది కూడా మొత్తం కట్లు కట్లు వేశారు. అది మీరు చూసినట్లయితే అది మొత్తం ఒక్కరోజు షూటింగ్లా లేదు. ఒక్కరోజు అందరినీ సెలెక్ట్ చేసినట్లు. జడ్జెస్ డ్రెస్సెస్ మారాయి, హోస్ట్ డ్రెస్సెస్ మారాయి. చూసారా మీరు, గమనించారా? మనకి ఎంటర్టైన్గా అనిపించడం కోసం, షో బోర్ కొట్టకుండా ఎవరైతే కొంచెం మంచి పర్సనాలిటీస్ ఉన్నాయో వాళ్ళకి కొంచెం క్లిప్స్ ఎక్కువ పెట్టారు. ఎవరైతే ఏదో మామూలుగా వెళ్ళిపోయారో, రిజెక్ట్ అయిందో వాళ్ళైతే నార్మల్గా పెట్టారనమాట. సో మీరు అది గమనించండి. మాట్లాడడానికి కూడా అంతేం లేదబ్బా, ఒక ఇద్దరు ముగ్గురు మంచిగా ఎంటర్టైన్ చేశారు కానీ మిగతా వాళ్ళు ఎవరు అంత అనిపించలే. షో కూడా చాలా మంచిగానే సాగిపోయింది. ఇది ఎక్కడ కాంట్రవర్షియల్ అనిపించలేదు. సో ఇంకా ఎపిసోడే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకా వశిష్ఠ, సత్య, నిఖిల్ కొంతమంది వచ్చారు. వాళ్ళని నాటి నుంచి అంటే రిజెక్ట్ చేసి పంపించేశారు. వాళ్ళు కూడా ఫుల్ క్లిప్స్ వేయలేదు అసలు. జస్ట్ వాళ్ళ ఇంట్రడక్షన్, సత్య అని, వశిష్ఠ అని, అఖిలేనా నిఖిల్ అని ఇలా ఇంకా వచ్చేసారు. నార్మల్గా ఇంట్రో అది కూడా స్పీడ్గా అవుతూనే ఉంది. ఇంకా కట్లు క్లిప్స్ మొత్తం అయిపోయాయి. 1 సెకండ్ 2 సెకండ్సే ఉందన్నమాట. అది మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అక్కడ. సో వాళ్ళని అటు నుంచి అటు పంపించేశారు. నెక్స్ట్ భరత్ అని ఒక అబ్బాయి వచ్చాడు. చాలా పాట అయితే ఎలా పాడాడంటే, ఆ అబ్బాయి భరత్ అని, హైదరాబాద్ అనుకుంటా, ఆయా షేర్ అనే సాంగ్ పాడాడు. మామూలుగా పాడలే అసలు. సాంగ్ విత్ డాన్స్ అనమాట. మామూలు కంపోజ్ కాదు అది. సూపర్ కంపోజ్డ్గా ఉన్నాడు ఆ పిల్లాడు, డాన్స్లో అండ్ సాంగ్స్లో. చాలా సరదాగా వచ్చాడు. చాలా బాగా ఆడాడు. కానీ తను జడ్జెస్తో మాట్లాడడం, నేను సరదాగా వచ్చాను ఇక్కడికి, సరదాగా మాట్లాడతాను అంటే, సరదాగా ఒక జోక్ చెప్పు నువ్వు అని చెప్పాడు. చెప్తే నన్ను ఒక జోక్ అడిగింది ఒక జోకర్ అని జడ్జి మీద పనిచేస్తాడనమాట ఈ అబ్బాయి. అలా వేగని మ్యాథ్స్ ఎవరికైనా కోపం వస్తుంది కదా, అలా జడ్జ్ మీద. అంటే ఒక జోక్ చెప్పమన్నప్పుడు వాళ్ళు తన కామెడీ సెన్స్ ఎలా ఉంది, తన ఎంటర్టైనింగ్ మ్యాటర్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికే కదా జడ్జెస్ అవన్నీ అడిగేది. అయితే అలా చెప్పేశాడనమాట. అంటే ఏమని, అంటే నన్ను జోక్ అడిగేది ఒక జోకరు అన్నట్లు ఆ అబ్బాయి చెప్పాడు. అలా చెప్పగానే జడ్జెస్కి బాగా ఎక్కడో కాలిపోయింది. నేను చూసే వాళ్ళు కూడా అలానే అనిపిస్తుంది కదా. అయితే ఎలా సరదాగా వచ్చావో అలానే నువ్వు సరదాగా వెళ్ళిపో అని ఎవరెవరు, బిందు మాధవి గారు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, నవదీప్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు, అండ్ ఆల్సో అభిజిత్ గారు కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. వచ్చిన దారిని భరత్ వెళ్ళిపోయాడు. బట్ తన సాంగ్స్ ఉంది మామూలుగా లేదు. తన సాంగ్ చాలా బాగా పాడాడు. డాన్స్ కూడా చాలా బాగుంది. కానీ తను మాట్లాడే విధానం బాగాలేదు. తన పర్సనాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. అట్లా కాకుండా కొంచెం బాగా మాట్లాడినట్లయితే, కొంచెం మంచిగా సీరియస్గా తీసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుండేది. కానీ ఆ భరత్ అనేవాడు అసలు సీరియస్గా తీసుకున్నట్లే అనిపించలేదు అనమాట. బట్ సాంగ్ మాత్రం చాలా బాగా పాడాడు. చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఎంత బాగా పాడాడంటే అంటే చాలా బాగా పాడినట్లు అనిపించింది. ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టు అనిపించింది అనమాట. తనకి సింగింగ్లో చాలా టాలెంట్ ఉండే, అసలు అంత టాలెంట్ ఉంది అని అనిపించింది. బట్ తను మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అసలు. జడ్జెస్తో చాలా రాంగ్గా బిహేవ్ చేశాడు అండ్ ఆల్సో రాంగ్గా మాట్లాడాడు అనిపించింది. సో జడ్జెస్ ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసాడు. అంటే జడ్జెస్ ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. సరదాగా ఆ అబ్బాయిని వెనక్కి పంపించేశాడు. ఆయన ఎంత సరదాగా వచ్చాను నేను ఇక్కడికి అని చెప్పాడు. అంత సరదాగా జడ్జెస్ పంపించేశాడు. ఎందుకంటే సీరియస్గా తీసుకుని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా సరదాగా వచ్చేవాడిని తీసుకొని సీరియస్గా తీసుకునే వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేయడం? ఈ సరదాగా వాడిని సరదాగా పంపించి సీరియస్గా వచ్చే వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినట్లు అవుతుంది కదా. సో జడ్జెస్ ఆలోచన కూడా అదే, చూసే మన ఆలోచన కూడా అదే కదా. సో ఆ భరత్ అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకో పర్సన్ నాకు నచ్చాడన్నాడు కదా, అమాన్ మసూద్ ఫ్రమ్ నల్గొండ, హాలియా. మామూలు ఎంటర్టైన్ చేయలేదబ్బా. తిను కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఆల్సో తన కాస్ట్యూమ్ గురించి ఒక జోక్ జరిగింది, ఎల్లో కలర్ కాస్ట్యూమ్. ఆ జోక్ గురించి కూడా నేను చెప్తాను. అయితే ఏంటంటే ఆయన
వచ్చాడు. భలే ఒక ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చాడనమాట. చాలా మంచిగా ఎంటర్‌టైన్ చేశాడు అమన్ మసూద్ అయితే. ఆహ్, ఏంటంటే యాక్టింగ్ తన గురించి ఇంట్రో ఇచ్చుకోమని చెప్తారు గదా! అలా ఇంట్రో ఇచ్చుకోమని చెప్పారు. చెప్తే తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట అమన్ మసూద్‌కి. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఆయన బీటెక్ చేయడం ఆపేసాడంట. ఆపేసి తర్వాత ఒక నెల రోజులు థియేటర్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడంట. ట్రైనింగ్ తీసుకొని ఇంక ట్రైనింగ్ తీసుకున్నాక తనకు కొంచెం యాక్టింగ్ వచ్చిద్ది గదా! దాంతో షార్ట్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేశాడంట. తీశాడంట అని చెప్పాడు. చెప్పి నేనైతే డిగ్రీ కంప్లీట్ చేశానని గూడా చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఒక సిట్యుయేషన్ అయితే ఆయనకిచ్చారనమాట. అంటే ఒక టాస్క్ లాంటిది. ఏంటంటే, "నువ్వు యాక్టింగ్ చేశానన్నావు కదా! ఎమోషనల్‌గా ఏదైనా నటించు" అంటే యాక్టింగ్‌లో సూపర్ అబ్బా! నాకైతే చాలా నచ్చేసిందసలు. ఎంత బాగా నటించాడంటే నిజంగా ఏడుస్తున్నాడు. నిజంగా చాలా ఏమంటారు ఎమోషనల్‌గా నటించాడనమాట. అంత అనిపిచ్చింది అసలు ఆయన్ని చూస్తుంటే చాలా అంటే చాలా అనిపిచ్చింది. హ్మ్. చాలా ఎమోషనల్‌గా నటించి, అసలు జడ్జులు మనకి చూస్తుంటే కళ్ళమ్మట నీళ్ళొచ్చేలాగా అంత బాగా నటించాడనమాట. జడ్జులకు గూడా అలానే అనిపిచ్చింది. వాళ్ళు గూడా చాలా అప్రిషియేట్ చేశారు. నీ యాక్టింగ్ చాలా బావుంది అని. ఇంకా తను అలా ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఇస్తున్నాడు గదా! తర్వాత మాటలో మాటొచ్చి నేను లా చదివాను అంటే, "నువ్వు వాళ్ళని క్వెషన్స్ అడుగుతావో ఏమో అసలు నాకసలు ఈ కేస్ అర్థం కావట్లేదురా నాయనా" అని తల పట్టుకుంటావేమో అని నవదీప్ అంటే చాలా నవదీప్ అన్నాడు. చాలా ఫన్నీ వేలో సాగిందనమాట అసలు ఈ మాటలు. మామూలు ఫన్నీ గాదు. నవదీప్ గూడా భలేగా ఫన్నీగా చేస్తున్నాడు వాళ్ళతో. అయితే తన యాక్టింగ్ బాగా చేశావని జడ్జెస్ అయితే చాలా మెచ్చుకున్నారనమాట. అయితే అభిజిత్ ఉన్నాడు గదా! అభిజిత్ ఏం చేశాడంటే ఆహ్, ఒక పేపర్ మీద ఒక డ్రాయింగ్ గీసిండు. గీసి అయితే ఆ కాగితాన్ని చూయించి, "ఇదిగో నేనిప్పుడే ఈ బొమ్మేశాను. ఇగో మధ్యలో ఒక హోల్ పెట్టాను. ఎన్ని హోల్స్ ఉన్నాయి ఈ బొమ్మకి" అనైతే తననడుగుతాడు. అక్కడ గూడా దీని మీద ఆన్సర్ చెప్పు అని అడిగితే, "ఇన్ని బొక్కలున్నాయి, ఇన్ని హోల్స్ ఉన్నాయి, అన్ని హోల్స్ ఉన్నాయని" లెక్క పెట్టాడు ఈ అబ్బాయి అమన్ మసూద్. చాలా కామెడీ వేలో ఉంది. అయితే దాని మీద ఒక వ్యాసం రాయమని చెప్పారు. ఇక్కడ కూర్చొని ఒక వ్యాసం రాయి. అంతలోకి నేను ఇంకొక అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయితో మాట్లాడతాను అని చెప్పారు. చెప్తే ఈ ఈయన ఎళ్లి పక్కన కూర్చుంటాడు వ్యాసం రాయడానికి. అందులో ఎన్ని హోల్స్ ఉన్నాయో లెక్కెట్టుకుంటా. అయితే సిద్దిపేట నుంచి ఒక అమ్మాయి వస్తుంది సుమ. ఆమె ఇంట్రో చెప్తుంది. తనేంటంటే 16వ శతాబ్దంలో ఇక్కడికి సిద్దిపేట వచ్చారంట. మేము చాలా జాబ్స్ వచ్చాయి గానీ, ఆ జాబ్స్ వదిలేసిందంట. అండ్ ఆల్సో నీకు అంటే ఇంగ తన గురించి ఏంటంటే, 'అభిజిత్‌లో కామ్ కంపోజ్డ్‌లా, కోపం వస్తే బిందువులా, అంటే బిందు మాధవిలా, మింగిల్ అవ్వడంలో నవదీప్‌లా, బిందువులా మింగిల్ అవ్వడంలో నవదీప్‌లా నవ్వుతూ ఉంటా, శ్రీముఖి ఇలా అందరిని కవర్ చేస్తుంది సుమ.' కాలేదు గదా! సిద్దిపేట నుంచి సుమ అనే అమ్మాయి వస్తుంది. అయితే ఆవిడేమంటే 16వ తన గురించి ఇంట్రో చెప్తుంది గదా! అలా చెప్తుందనమాట. అయితే 16వ శతాబ్దంలో మేము ఇక్కడికొచ్చాము. అంటే సిద్దిపేటకి మాకు జాబ్స్ వచ్చాయి చాలా చాలానే కానీ మేము ఆ జాబ్స్ అన్నీ వదిలేసామని చెప్తుంది. అయితే తనకేమిష్టమంటే అభిజిత్ గారిలా కంపోజ్డ్‌గా ఉండడం ఇష్టం. ఆహ్, నెక్స్ట్ నవదీప్‌లా నవ్వుతూ ఉండడం. కోపం వస్తేనేమో బిందు మాధవిలా, మింగిల్ అవ్వడంలో నవదీప్‌లా, నవ్వుతూ శ్రీముఖిలా ఉంటా అని అందరిని కవర్ చేసిందనమాట. కోపం వస్తే నిజంగానే బిందు మాధవిలాగా ఉండాలి డెఫినెట్‌గా. ఎందుకంటే ఆ పిల్ల బిందు మాధవి తన కోపాన్ని మామూలుగా కంట్రోల్ చేయదు. అండ్ ఆల్సో కోపం వస్తే అసలు ఊరుకోదు కూడా ఆవిడని ఏమన్నా మాట అంటే. సో, ఇలాంటివన్నీ చెప్పారు. అయితే ఒకటి డామినేషన్ అబ్బాయి ఉన్నాడు గదా! అమన్ మసూద్. ఆయన డామినేషన్ ఎక్కువ ఎవరిది అంటే అమ్మాయిలదని చెప్తాడనమాట. అయితే ఆహ్, ఇలా సుమ అయితే ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేను అని చెప్తుంది. అయితే అమ్మాయిలే ఎక్కువ ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అని అడిగితే అమ్మాయిలే ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్తది. చెప్తే "నువ్వు పోలీసు, వాడు లాయరు, వాడు నీకు ఓకేనా" అన్నట్టుగా నవదీప్ అడుగుతాడు. అడిగితే అంటే ఐ మీన్ అమన్‌ని దృష్టిలో పెట్టుకొని. అప్పుడు అంటదిగా యాహ్! యెల్లో షర్టు ఆయన అనగానే "ఏమైంది యెల్లో షర్ట్‌కి" అంటే "అది యెల్లో షర్ట్ ఎవరైనా ఏస్తారా?" అని ఆ పిల్ల అంటది.
అన్నాక దగ్గరకు వస్తాడు. వస్తే అమ్మాయిల డామినేషన్ ఎక్కువ, ఇగో అమ్మాయిలకి డామినేషన్ ఎక్కువ అని చెప్తున్నాడు అంటే, అమ్మాయిలకి డామినేషన్ ఎక్కువ అని ఆ అబ్బాయిని సుమ అంటది. అంటే అదేం లేదు కానీ, అంటే అందంతో డామినేట్ చేస్తున్నారు కదా మీరు, అయితే అందరితో డామినేట్ చేస్తారు కదా మీరు అని అబ్బాయి అంటాడు. అని అలా వాళ్ళిద్దరికి డిబేట్ ఇస్తారనమాట. కొంతసేపు డిబేట్ చేసుకుంటారు వాళ్ళిద్దరు. అయితే నీకు ఆ ఎల్లో కలర్ డ్రెస్ అసలు బాలే, బయట అయితే అమ్మాయిలతో పులిహార కలుపుతున్నాడు ఈయన అని కొంచెంసేపు జోకులు వేస్తారనమాట. అలా అమ్మని గురించి జోకులు వేసిన తర్వాత ఇంకా అమ్మని కొంచెం సేపు పక్కన పెడతారు. మర్చిపోయాను, ఇది బొక్కల టీ షర్ట్ ఉంది కదా, దాని గురించి వ్యాసం ఒకటి రాస్తాడనమాట. ఆ వ్యాసం చదువుతాడు అనమాట తను. అభిజిత్ గారు నాకు ఈ బొక్కలు ఇచ్చి, బొక్కలు ఇది పెట్టమని ఇచ్చారు, అది ఇది అని. అది కూడా చాలా కామెడీ వేలో, చాలా ఫన్నీ వేలో ఉంటుంది అనమాట. అయితే సుమ ఉంది కదా, సుమ ఇంకా తిన్ని పక్కన పెడతారు. ఐ మీన్ అది అమన్ మసూద్ని పక్కన పెడతారు. ఇంకా సుమాకి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఏంటంటే ఆవు పేడ, నీకు నచ్చింది వాష్రూమ్ క్లీనింగ్ కదా, ఇదిగో ఆవు పేడ తీసుకొచ్చామని చూపిస్తారు. తనకు ఒక టాస్క్ ఇస్తారు. అందులో గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, తీయమని. అలానే లాస్ట్ టైము మేము సీజన్ 1లో పేడ రాసుకోమని ఒకళ్ళకి ఇచ్చాం టాస్క్. ఇప్పుడు నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాం, రాసుకుంటావా అని అడుగుతారు. అది రాసుకుంటా అని చెప్పి ఇలా మొహానికి రాసుకునే టైంకి ఆపమంటారు. చాలా జెన్యున్ అనిపిస్తుంది, చాలా క్యూట్గా ఉన్నావు, బట్ చాలా జెన్యున్ అనిపిస్తున్నావు, కాన్ఫిడెంట్గా అనిపిస్తున్నావు, క్యూట్గా ఉన్నావు. కాకపోతే డైరెక్ట్ 15కి పంపించకుండా ఇంకో యాంగిల్లో చూడాలి అని బిందు మాధవి మాత్రం రెడ్ ఇస్తుంది. నవదీప్ గ్రీన్ ఇస్తాడు, అండ్ ఆల్సో అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తాడు. ఓన్లీ బిందు మాధవి రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడుతుంది అనమాట ఈ పిల్లని, సుమాని. ఇంకా అమన్ని కూడా అంతే. ఇంకా అమ్మన్కి కూడా అలానే చెప్తారు. నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇస్తారు, కానీ కాస్త కాన్ఫిడెంట్గా తెచ్చుకో, కాస్త కాన్ఫిడెన్స్ తెచ్చుకో, చాలా మంచివాడిలా ఉన్నావు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నావు, ఇంకా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నీ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో నేను చూడాలి, ఇంకా నీలో ఇంకా యాంగిల్స్ చూడాలనుకుంటున్నాను నేను అని బిందు మాధవి గారు మాత్రం రెడ్ ఇస్తారనమాట. తనని హోల్డ్లో పెడతారు. ఇవన్నీ ఓకేనబ్బా ఈ ఎపిసోడ్ 2లో. కానీ ఒక తలనొప్పి వచ్చి పడిందే, అదే అక్షయ్ రాజ్ రూపంలో. నెక్స్ట్ అక్షయ్ రాజ్ వచ్చాడు. తన హాబీస్ వచ్చేసి రోస్టింగ్ వీడియోస్ అని చెప్పాడు. తన ఇన్స్టాలో వీడియోలు చేస్తుంటానని చెప్పాడు. వాళ్ళని అందరినీ రోస్ట్ చేసి వీడియోలు పెడతా అని చెప్పాడు. అయితే జడ్జెస్ చెప్పారు, సరే మమ్మల్ని రోస్ట్ చేయని జడ్జెస్ అయితే టాస్క్ ఇచ్చారు. అలా టాస్క్ ఇచ్చినప్పుడు అసలు జడ్జెస్ని ఇంప్రెస్ చేయలేకపోయాడు, ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అసలు చూసే ఆడియన్స్ కూడా బాగా చిరాకు వచ్చేసింది, ఈవెన్ నాతో సహా. అయితే అసలు అది రోస్ట్ కానే కాదు నిజం చెప్పాలంటే. అది రోస్ట్ అని ఆల్రెడీ ఇంకా నవదీప్, బిందు, శ్రీముఖి, అభిజిత్ అందరూ కామెంట్ చేశారు. నిజంగానే అది అసలు రోస్టింగ్లా రాలేదు. అయితే సరే ఏదో ఒక టాపిక్ తీసుకొని రోస్ట్ చేయమని చెప్పారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తా, ఏదో ఒక టాపిక్ తీసుకొని నువ్వు రోస్ట్ చేయని బిందు మాధవి చెప్తుంది ఈ అబ్బాయి అక్షయ్ రాజ్కి. మీరు టాపిక్ చెప్పండి నేను రోస్ట్ చేస్తాను అని ఎంత చిరాకు తెప్పిస్తూ టైం వేస్ట్ చేస్తాడంటే, అసలు కాదు, నీకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు నీకు వాళ్ళు ఇచ్చిన టాస్క్ నువ్వు స్పీడ్గా చేసేయాలి, అలా అయితేనే నువ్వు నెక్స్ట్ వెళ్ళగలుగుతావు. అంతేగాని ఇలా టైం వేస్ట్ చేస్తూ ఏదేదో నీకు రానిది చెప్తూ ఇదంతా ఉంటే ఎలా నువ్వు సక్సెస్ అవుతావు అక్కడ? అసలు ఇంకా చాలా టైం వేస్ట్ చేస్తాడు, అదంటాడు ఇదంటాడు. జడ్జెస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చినా కూడా అస్సలు యూజ్ చేసుకోలేని పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది అక్షయ్ రాజా అని చెప్పొచ్చు. ఎంత చిరాకు తెప్పించాడంటే జడ్జెస్కి, హోస్ట్కి, చూసే వాళ్ళకి అసలు చాలా చిరాకు వచ్చేసింది ఈ అబ్బాయి అంటే. ఇంకా దీంతో బిందు మాధవి ఇంకా పేషెన్స్ కోల్పోయింది. ఇంకా ఎవరైనా కోల్పోతారు కదా, రెడ్ ఇచ్చేసింది. త్వరగా రెడ్ ఇచ్చి పంపించేయండి, నాకు చాలా బోరింగ్గా ఉంది అని శ్రీముఖి అయితే చెప్పింది. నిజంగా తనకి ఛాన్సులు ఒక్క ఛాన్స్ రావడమే చాలా కష్టం. ఇప్పుడు చాలా మందికి రాక బయట మొత్తుకుంటున్నారు. అలాంటిది దీనికి 2వ ఛాన్స్ ఇస్తే కూడా యూజ్ చేసుకోలేకపోయాడు అసలు ఈ పిల్లాడు అక్షయ్ రాజ్. ఇంకా శ్రీముఖి దండం పెడుతుంది అసలు వాళ్ళకి. అయితే వీళ్ళని రెడ్ ఇచ్చి పంపించేయండి అయ్యా, నాకు అసలు చాలా బోరింగ్గా ఉంది అని. అయితే శ్రీముఖిని అంటారు, మీరు ఎలా చెప్తారండి, మీరు హోస్ట్ కాదు కదా అని శ్రీముఖిని అంటాడు అక్షయ్ రాజు. అసలు అది వాడు ఏం మాట్లాడుతున్నాడో తను ఏం మాట్లాడుతున్నాడో తనకన్నా అర్థం అవ్వద్దా అసలు?
అయితే నేను హోస్ట్ అయితే శ్రీముఖి అసలు వెంటనే సీరియస్ అయిపోయింది. నేను హోస్ట్ మాత్రమే కాదు జ్యూరీలో పార్ట్ కూడా అని శ్రీముఖి చెప్తుంది. బిగ్ బాస్‌లోకి వెళ్ళాక కంటెంట్ క్రియేట్ చేస్తా. అలా చెప్తది. అది శ్రీముఖి. చెప్పగానే ఈ అబ్బాయి అంటాడు, "నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళాక కంటెంట్ క్రియేట్ చేస్తా. బిగ్ బాస్ నాకు లవ్ ట్రాక్ ఇస్తే నేను లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తా" అని నోరు జారుతాడు. అసలు అది రియాలిటీ షో. జడ్జెస్ అదే చెప్తారు. బిగ్ బాస్‌లో లవ్ ట్రాకా? అది రియాలిటీ షో కదా! బిగ్ బాస్ అలా చేస్తాడా? అని జడ్జిలు క్వశ్చన్ చేస్తారు. దీంతో ఇంకా అక్షయ్ ఏం చెప్పాలో తెలియక ఇంక కవర్ చేసుకునే పనిలో ఉంటాడు మనోడనమాట. మరి కవర్ చేసుకోకపోతే మళ్ళీ దాని బతుకు బస్ స్టాండ్ అయితది కదా! సో, ఇంగ అసలు ఆ అబ్బాయి నోరు జారడమే తప్పు. నేను బిగ్ బాస్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తా. అండ్ ఆల్సో అంటే బిగ్ బాస్ నాకు లవ్ ట్రాక్ ఇస్తే నేను లవ్ ట్రాక్ చేస్తాను. ఇలాంటి మాటలేంటి? లవ్ ట్రాక్ ఎందుకిస్తాడాయన? సో, ఆ మాటలు అవసరం లేదు గదా! సో, అలా మాట్లాడే వరకు జడ్జెస్‌కి బాగా కోపమొచ్చింది. ఇది రియాలిటీ షో కదా! నీకు బిగ్ బాస్ ఎందుకిస్తాడు ఇలాంటి ట్రాక్‌లు అనైతే జడ్జెస్ కోప్పడ్డారు. అసలు అలా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంటే, అక్షయ్ ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత కవర్ చేసుకున్నా మాట్లాడిన మాటలు ఎటు పోతాయి కదా! సో, ఇంగా నీకసలు ఏది రావట్లేదు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నువ్వు రోస్టింగ్ నీ హాబీ రోస్టింగ్ అని చెప్తున్నావు నువ్వు. కానీ నీకు రోస్టింగ్ చేయడమే రాట్లేదు. ఏది రాదు. అసలు చాలా చెత్తగా ఉంది నువ్వు చేసిన రోస్టింగ్ గూడా. నీలో అసలు మ్యాటరే లేదు. నువ్వు బోరింగ్‌గా ఉన్నావు అని నవదీప్ గూడా రెడ్డిస్తాడు. ఇది మాత్రం 100% తనకిచ్చిన ఛాన్స్‌లు ఏవి యూజ్ చేసుకోకపోగా శ్రీముఖిని తిరిగి మీరెలా చెప్తారు? మీరు అండ్ హోస్ట్ కాదు కదా అని శ్రీముఖినే ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంటే మళ్ళీ ఆయనకి ఇచ్చిన ఛాన్స్లు యూజ్ చేసుకోకుండా, అది కూడా ఫస్ట్ ఛాన్స్ కూడా కాదు, సెకండ్ ఛాన్స్ ఇచ్చినా సరే యూజ్ చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ అక్షయ్ రాజు. అయితే నీకు నచ్చిన పని నువ్వు రోస్టింగ్ చేయడం అని చెప్పావు. నీకు ఆ రోస్టింగ్ చేయడం కూడా రాలేదు. ఇన్కేస్ అది వచ్చిన పని నచ్చిన పని అయినా సరే నువ్వు నచ్చిన పని కూడా సరిగ్గా చేయడం రావట్లేదు నీకు. అలాంటిది నువ్వు బిగ్ బాస్‌లోకి పోయి ఏం చేయలేస్తావు? బిగ్ బాస్‌లోకి వెళ్ళి ఏం చేస్తావు? నిజమే కదా ఇది. తన హాబీ రోస్టింగ్ అని చెప్పాడు. తనకి నచ్చిన పని చేయడం రోస్టింగ్ అని చెప్పాడు. కానీ ఆ రోస్టింగే చేయడం రావట్లేదే నీకు. నచ్చిన పని కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావే. నువ్వు బిగ్ బాస్‌లోకి వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? అసలు నమ్మకం ఏంటి మాకు? నువ్వు వెళ్ళు బయటికి అని అభిజిత్ అంటాడు. అభిజిత్ కూడా రెడ్ ఇచ్చేస్తాడు. సో, దీంతో ఇంక అక్షయరాజ్ బయటికెళ్ళిపోతాడు. ఎంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనిపించిందంటే, ఎంత ఇరిటేట్ చేశాడంటే మనుషుల్ని. అక్షయరాజ్ అసలు మాటల్లో చెప్పలేని ఇరిటేషన్ అనమాట. అంత ఇరిటేట్ చేశాడు అసల. సో, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగానే ఇప్పుడు బయటికెళ్ళి మన మీద రోస్టింగ్ వీడియోలు చేస్తూ వీడియోలు పెడతాడు చూడు అని శ్రీముఖి అంది. ఇప్పుడొస్తుంది దానికి కంటెంట్ అని నవదీప్, బిందు మాధవి అంటారు. ఇక్కడ చేయలేకపోయాడు. కానీ బయటకొచ్చి ఇగ ఆయన రోస్టింగ్ వీడియోలు పెట్టినట్టే ఆయన మాటలు ఎవరు నమ్ముతారింకా? అంతే గదా! నీకు ఒక్క ఛాన్స్ కాదు 2 ఛాన్స్‌లు ఇచ్చినా సరే యూజ్ చేసుకోలేకపోవాలంటే నిన్నేమనాలసల? అంత ఇరిటేటింగ్ క్యారెక్టర్. నువ్వు అంత ఇరిటేట్ చేస్తున్నా గూడా జడ్జెస్ ఒక్క ఛాన్స్ కాదు, రెండో ఛాన్స్ ఇచ్చి గూడా ట్రై చేశారు. బట్ నీకు ఆ రోస్ట్ చేయడం రాలేదు. వాళ్ళకేంటి రోస్ట్ చేస్తే కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. కొంచెం పంపించే ఛాన్స్ ఉంటే బావుంటది బిగ్ బాస్‌లో గాని నీకు ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అగ్ని పరీక్షలు తీసుకోవచ్చు అని ఇంకో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ ఛాన్స్ కూడా యూజ్ చేయకుండా మళ్ళీ వాళ్ళనే తిరిగని మరీ వెళ్తున్నాడు. నెక్స్ట్ ఖచ్చితంగా శ్రీముఖి చెప్పినట్లు వాళ్ళ మీద రోస్టింగ్ వీడియోలు పెడతాడు. కావాలంటే చూసుకోండి మీరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అప్పుడు అర్థమవుతది. అట్లా ఉన్నారబ్బా! అక్షయ్ రాజ్ అయితే చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నాడు నిజంగానే. అసలు ఎవరికీ నచ్చలేదు గూడా ఆ పిల్లాడు. అంత ఇరిటేటింగ్‌గా అనిపిచ్చింది. నెక్స్ట్ అక్షయ్ రాజ్ తర్వాత ఇంకా గాయత్రి అని హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఫస్ట్ 100 కేజెస్ ఉండేదంట. అంటే తన ఇంట్రో చెప్పమని అడుగుతారు కదా! ఇంట్రడక్షన్ చెప్పిందనమాట. ఫస్ట్ ఆమె ఏమంటారు 100 కేజెస్ ఉందంట. అయితే యాక్టింగ్ కోసం 45 కేజెస్ తగ్గిందంట. ఓన్లీ వాళ్ళ మమ్మీ సింగిల్ మదర్ అంట. సింగిల్‌గానే తనని పెంచిందంట. నేను ఎలా ఉంటానో చూయించాలి అని బిగ్ బాస్‌కి వస్తున్నా అంటుంది. అదే బిగ్ బాస్ కాదు కదా! నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్‌కి పంపించాలా అని జడ్జెస్ అడిగారు. అయితే
మరి నీ వల్ల బిగ్ బాస్‌కి యూజ్ ఏంటి? అంటే ఓన్లీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మేమెందుకు పంపిస్తాం బిగ్ బాస్‌కి? అసలు బిగ్ బాస్ గురించి యూజ్ ఏంటి? అని ఇలాంటి మాటలు అడిగారనమాట. అని శ్రీముఖితో బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్లు, ఆమెతో గొడవైనట్లు నువ్వు వాదించాలి. అంటే ఆర్గ్యూ చేయాలి. అలాంటి టాస్క్ అయితే ఇచ్చారు. అయితే శ్రీముఖితో బానే ఆర్గ్యూ చేస్తది ఆ పిల్ల. బానే మాట్లాడుతది కూడా శ్రీముఖితో. చాలా మంచిగా ఆర్గ్యూ చేస్తది. తన ఆర్గ్యూ స్కిల్స్ చాలా బాగుంది. మాట్లాడే విధానం చాలా బాగుంది ఆ పిల్లదైతే. ఆహ్, చాలా బాగా మాట్లాడుతదనమాట. అంటే ఎదుటి వాళ్ళని ఎలా వాళ్ళు వేరేలా మాట్లాడితే తిప్పి కొట్టాలి. ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏ టైంలో ఎలా ఉండాలి? అనేదైతే ఈ పిల్ల కొంచెం బాగా నేర్చినట్లయితే నాకనిపిచ్చింది. ఇలాంటి వాళ్ళు గూడా బిగ్ బాస్‌కి అవసరమే మ్యాక్స్. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉండాలి అనేది చాలా అవసరం అనమాట. సో, అలాంటి మంచి నేచర్ అయితే నేను ఈ పిల్లలో చూసాను. గాయత్రి తను ఫస్ట్ చెప్పిన మాట చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిచ్చింది. 100 కేజెస్ ఉన్న ఆవిడ 40 కేజెస్ 45 కేజెస్ వరకు తగ్గిందంట. దేనికోసం? యాక్టింగ్ కోసం. చూడండి ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్ ఉంటే అంత తగ్గుతదా ఆ అమ్మాయి. సో, చాలా మంచి డెడికేషన్ ఉన్న అమ్మాయిలాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో సింగిల్ మదర్ రైజ్ చేసిన అమ్మాయి అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఇది మాత్రం డెఫినిట్‌గా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా పెంచిందో, ఈ పిల్లని గూడా అంత స్ట్రాంగ్‌గా తయారు చేస్తది డెఫినిట్‌గా. సో, ఇలాంటి అమ్మాయి మ్యాక్స్ బిగ్ బాస్‌లో ఉండాలి. వాళ్ళు గూడా అలానే చెప్పారు. జడ్జెస్ కూడా ఇలాంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్‌లో అవసరమే అని. నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. ఒక బిందు మాధవి గారు మాత్రం రెడ్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్‌లో పెట్టారనమాట ఆ అమ్మాయిని. మ్యాక్స్ అభిజిత్ అండ్ నవదీప్ గారి కంటే బిందు మాధవి గారు రెడ్ ఫ్లాగ్స్ ఇస్తుంది. మీరు గమనించారా? ఆమెని ఎవరు ఇంప్రెస్ చేయలేకపోతున్నారా? అని అనిపిస్తుంది నాకు నిజంగానే. ఎందుకంటే చాలా వరకు నిన్న ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్‌లో గమనిస్తే అభిజిత్ గారు, నవదీప్ గారు ఇద్దరు గ్రీన్ ఇచ్చినా సరే, బిందు మాధవి గారైతే గ్రీన్ ఇవ్వట్ల మ్యాక్స్. రెడ్ ఇస్తున్నారు ఈవిడ. సో, ఇంకా ఈ పిల్లని గాయత్రిని హైదరాబాద్ నుంచి వచ్చిన గాయత్రిని హోల్డ్‌లో పెట్టేశారనమాట. ఇంకా నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు వీళ్ళిద్దరైతే గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవి గారు ఆవిడని హోల్డ్‌లో పెట్టారు. గాయత్రి వెళ్ళిపోయింది ఇంక అక్కడి నుంచి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పోతురాజు, పునీత, సాగరిక, చరణ్, షర్మిక ఇలాంటి కంటెస్ట్‌లని అటు నుంచి అటే పంపించేశారు. అంటే చెప్పాను గదా! అది ఒక్కరోజు జరిగిన షూటింగ్ కాదు. చాలా రోజుల నుంచి జరుగుతుంది ఆ షూటింగు. అందులో మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండడం కోసం కట్లు అన్నీ కట్ క్లిప్స్ ఏసి పంపించారు. అందులో వీళ్ళు అసలు ఎంటర్‌టైనింగ్‌గా లేరు. అంతకుముందు రెడ్ ఇచ్చినా, రిజెక్ట్ ఇచ్చినా కొంచెం వాళ్ళు ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నారు గానీ, వీళ్ళు ఎంటర్‌టైనింగ్‌గా లేరు. టీఆర్‌పీ ఇచ్చే రేంజ్ కూడా వీళ్ళది కాదనిపించిందేమో మేబీ. ఇంక పోతురాజు, పునీత, సాగరిక, చరణ్, షర్మిక ఇలాంటి కంటెస్టెంట్‌లని అటు నుంచి అటే పంపించేసేశారు. నెక్స్ట్ రుషిత, నిహాని ముందుగా నానమ్మ వేషంలో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచిందనమాట. ప్రతి ఒక్కళ్ళని పలకరించింది. ఆట ఆడకుండా గెలిచావు, చివరికి గెలిచావు. అదే ముఖ్యమని అభిజిత్‌తో అంటుంది. ఆ తర్వాత ఒరిజినల్ గెటప్‌లోకొస్తుంది. వరంగల్ ఇంకా ఆ పిల్ల ఇంట్రడక్షన్ ఇయ్యమంటారు గదా! రుషితని. ఆవిడ వరంగల్ నుంచి వచ్చిందంట. మొదట్లో రిజెక్షన్ కామన్. ఇదే అన్నపూర్ణను ఇ ఇ అంటే అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే కదా అది జరిగేది. అయితే ఇదే అన్నపూర్ణ నుంచి నన్ను ఎన్నో సార్లు గెట్టేశారు. బట్ నేనిక్కడ నిలబడి ఈరోజు నా జర్నీని చెప్పుకుంటున్నా, నా ఇంట్రడక్షన్‌ని చెప్పుకుంటున్నా అని ఎమోషనల్ అయింది. నాలో నాకు నచ్చింది ఇదే. ఇక ఆమె మాటలు అంటే ఇంకా అంతే కదా! తనకి ఏదైతే దక్కలేదో అది దక్కే వరకు తన నచ్చిన ప్యాషన్‌ని చేసే వరకు ఆవిడ నించొని లాస్ట్‌కి ఆ ప్యాషన్‌ని చేజిక్కించుకోవడం మామూలు మాటలా? అందుకే తనలో తనకి ఆ స్పోర్టివ్‌నెస్ నచ్చింది అని చెప్పింది. ఎవరికైనా ఆ స్పోర్టివ్‌నెస్ ఉండాలబ్బా! సో, ఆవిడకి ఆ స్పోర్టివ్‌నెస్ నచ్చిందని చెప్పింది. ఇంకా ఆమె మాటలు కానీ, చలాకీతనం కానీ ఇవన్నీ చూసి చాలా మాట్లాడుతదనమాట. చాలా చలాకీగా, చాలా యాక్టివ్‌గా ఉంటదనమాట అసలు. ఈ పిల్ల మామూలుగా యాక్టివ్ గాదు. ఎవరికైనా నిజంగానే కదా! అసలు ఫస్ట్ నానమ్మ గెటప్‌లో వచ్చింది అంటేనే చూసుకోవాలి. ఒక గెటప్ ఏసి జడ్జిలని ఆడబెట్టిచ్చింది అంటే ఇందులో ఆవిడొచ్చి ఎళ్తది గదా! నెక్స్ట్ మళ్ళీ వస్తది. ఏం చెప్పింది మా నాయనమ్మ అని శ్రీముఖినంటే, మా మనవరాలికి తొందరగా పెళ్లి చేయాలని చెప్పింది అని శ్రీముఖి అంటది. అక్కడ చాలా బాగా అనిపిచ్చిందనమాట అసలు.
నిష్ఠ కూడా చాలా మంచి క్యారెక్టర్‌తో కూడిన పిల్ల. చాలా యాక్టివ్‌గా ఉండే పిల్ల. అండ్ ఆల్సో తన పట్టుదల కనిపిస్తుంది గదా! ఎక్కడి నుంచయితే గెట్టవేయబడిందో ఆవిడ మళ్ళీ అక్కడికే వచ్చి తన జర్నీని చెప్పుకుంటుంది. అంటే ఎంత పెద్ద జర్నీ అండి అది. ఎంత మంచి జర్నీ. తను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటది. తనని ఆ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నెట్టేసినా సరే, ఆవిడ ఈరోజు అక్కడ ఉంది అంటే ఆవిడ ఆ టైంలో ఎన్ని కష్టాలు పడి ఉంటది. ఇవన్నీ గూడా మనం అర్థం చేసుకోవాలి. తనలో నచ్చింది అదే అనేది. ఎక్కడైతే తనని నెట్టేసారో అక్కడే ఈరోజు తన జర్నీని చెప్పుకుంటున్న, తను పడ్డ స్ట్రగుల్స్‌ని చెప్పుకుంటుంది. అంటే మామూలు మ్యాటర్ కదా! రుషిత గూడా అంతే అనమాట. అంత బాగా మాట్లాడింది. చాలా యాక్టివ్‌గా మాట్లాడింది. హ్మ్. ఇంకా అయితే ఇంక తన మాటలైనా, తన యాక్టివ్‌నెస్ అయినా, తన చలాకితనం ఇవన్నీ చూసి బిందు మాధవి గ్రీన్ ఇచ్చారు ఈవిడకి. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రేట్ అసలు. బిందు మాధవి గారు గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ నవదీప్ గారు గూడా గ్రీన్ ఇచ్చారు. సో, అభిజిత్ గారు ఏంటంటే, "నువ్వు మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అస్సలు ఉండకూడదు. ఆహ్, నువ్వే కరెక్ట్. మనం కరెక్ట్ అయ్యుండొచ్చు. బట్ అన్ని టైంలో ఎప్పుడు కరెక్ట్‌గా ఉండలేము. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ ప్రతిసారి నేనే కరెక్ట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అది తగ్గించుకుంటే గనక డెఫినెట్‌గా మంచి స్టేజ్‌లో ఉంటావు" అని అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇస్తాడు. రెడ్ అంటే హోల్డర్‌లో పెట్టినట్టే. డైరెక్ట్‌గా పంపించేసినట్టు కాదు కదా! అగ్ని పరీక్షకి డైరెక్ట్ ఇన్విటేషన్ కాదు కదా! హోల్డ్‌లో పెట్టారు. సో, ఇంకా అంతటితో ఇంక ఈ ఎపిసోడ్ అయిపోతుంది. సో, ఈ ఎపిసోడ్ మీకెలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఏంటంటే నాకైతే ఒకటనిపించింది. లైక్ ఈ రోజంతా కాంట్రోవర్షియల్ ఇష్యూస్ ఏం లేవు కానీ, అక్షయరాజ్ చాలా డిఫరెంట్‌గా అనిపించాడు. జడ్జిలని, హోస్టులని చాలా ట్రిగ్గర్ అయ్యే విధంగా మాట్లాడాడు అని అనిపించింది. అసలు అన్ని ఛాన్సులు ఇచ్చినా ఆయన ఎందుకు యూజ్ చేసుకోకుండా అంత డిఫరెంట్‌గా ఉన్నాడు అనైతే అనిపించింది అక్షయరాజు. చాలా చిరాకుగా అనిపించింది ఆయన క్యారెక్టర్. మీకెలా అనిపించిందో అక్షయరాజు గురించి మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆహ్, ఇప్పుడు ఎవరు? ఆ దీప్ జానీ కూడా. ఆ పిల్ల గూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఆవిడ గూడా ఒకవేళ తను ఓడిపోయినా సరే, దాన్ని స్పోర్టివ్‌నెస్‌గా తను ఇంకా నేను ఓడిపోయినా సరే మళ్ళీ గెలవగలను. ఈసారైనా వచ్చి గెలుస్తా అనే స్పోర్టివ్‌నెస్ అసలు ఆ అమ్మాయిలో లేదు. ఐ హేట్ దిస్ జడ్జ్‌మెంట్ అనుకుంటూ వెళ్ళిపోయిందనమాట. నాకు ఆవిడ గూడా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బాగా అనిపించిన వాళ్ళు చెప్పాను గదా! చరణ్, అమన్ మామూలుగా గాదు. చాలా 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 హ్యాండ్సమ్‌లు. రేపు ఖచ్చితంగా ఈ అగ్ని పరీక్ష సీజన్‌లోనే కాదు, నేను 'బిగ్ బాస్‌లో' గూడా వాళ్ళని చూడాలనుకుంటున్నా. డెఫినెట్‌గా చూడాలి. వాళ్ళిద్దరిని మామూలు పర్సన్స్ కాదనమాట. వాళ్ళిచ్చే ఎంటర్‌టైనింగ్‌కి. అమనైతే అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. అది తెలిసి చేస్తున్నాడో ఆ కామెడీ, తెలియక చేస్తున్నాడో ఆ ఎంటర్‌టైన్‌మెంటు మనకైతే తెలియట్లేదు. బట్ మనకి చూడడానికి చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది అమన్‌ది. చాలా బాగా చాలా స్పోర్టివ్‌గా ఉంటున్నాడు అమన్. ఆహ్, ఏమంటారు అసలు అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపించింది ఆ పిల్లాడిది. ఆయనేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, అమ్మాయిలతో మాట్లాడే విధానం కానీ, సుమతో మాట్లాడాడు గదా! ఆ విధానం కానీ, తన ఫ్లర్టింగ్ నేచర్ కానీ, చాలా డిఫరెంట్‌గా అనిపించిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలాంటి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా 'బిగ్ బాస్‌లో' ఉండాలి. అలా ఉన్నప్పుడే షోకి ఇంకా మంచి టీఆర్‌పీ అండ్ ఆల్సో మంచి ఇంట్రెస్ట్ కల్పిస్తదనమాట ఆడియన్స్‌కి. సో, అలాంటి వాళ్ళు డెఫినిట్‌గా 'బిగ్ బాస్‌లో' ఉండడం చాలా అవసరం కూడా. అమన్ మసూద్ అసలు ఆయనకి మళ్ళీ టాస్క్ ఇస్తారు. హోల్డర్‌లో పెట్టారు గదా! ఆయన్ని. ఈసారి వచ్చేటప్పుడు నువ్వు డీటెయిల్‌గా దాని మీద వ్యాసం రాసుకొని రా. అసలు ఎన్ని హోల్స్ ఉన్నాయి? ఏంటి? ఏంటి? అని అన్ని పరిశీలించుకొని రావాలి. అన్నీ అబ్జర్వ్ చేసి రావాలి అని వాళ్ళు చెప్పి అది ఆయనకిచ్చి పంపిస్తారు. అది గూడా చాలా ఫన్నీ వేలో సాగుతదనమాట. నాకు అమన్, చరణ్ ఇద్దరు చాలా బెస్ట్ అనిపిచ్చారు. లైక్ నిన్న ఎంపిక చేసిన మిథిలేష్ కంటే కూడా వీళ్ళిద్దరు చాలా బెస్ట్ అనిపిచ్చారు. నిజంగా చాలా బెస్ట్ అనిపిచ్చారు. చరణ్ అయితే ఇంకా బెస్ట్ అనిపిచ్చాడు. ఆర్‌జే చరణ్. ఇన్ని మల్టీ టాస్కింగ్ పెర్ఫార్మన్స్ చేయడం అంటే చాలా కష్టమండి. అది ఇంత చిన్న వయసులో. చాలా అంటే చాలా కష్టం. అంత మెచ్యూర్డ్‌గా ఉండడం గూడా చాలా కష్టం. అలాంటి మెచ్యూర్డ్ పర్సన్ ఎవరంటే 'ఆర్‌జే చరణ్' అని చెప్పుకోవచ్చు.
ఎంత మెచ్యూర్డ్ అంటే ఆహ్, తను అసలు ప్రతి ఒక్కటి ఎంత డీటెయిల్డ్‌గా మాట్లాడుతున్నాడో మనకు కనిపిస్తుంది. తనకున్న క్లారిటీ మస్త్ క్లారిటీ అసలు. ఆ ఏజ్‌లో అంత క్లారిటీ రాదు ఎవరికీ. బట్ తనకు అంత క్లారిటీ వచ్చింది. ఇంకోటి చిన్న పిల్లలకి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్. టీచ్ ఫర్ చేంజ్, చేంజ్ ఫర్ టీచ్. టీచ్ ఫర్ చేంజ్ అంటే మామూలు మాటలా? చిన్న పిల్లలకి అలాంటి ఎడ్యుకేషన్ ఇయ్యాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి. చాలా పేషెన్స్ ఉండాలి. నేను ఆ పేషెన్స్‌ని చరణ్‌లో చూసాను. నిజామాబాద్ బిడ్డ. ఇంకొక ఆణిముత్యం దొరికినట్లు అవుతుంది బిగ్ బాస్‌కి డెఫినెట్‌గా. ఈ అగ్ని పరీక్షని దాటి ఆ పిల్లాడు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ తీసుకొని బిగ్ బాస్‌లోకి వెళ్తాడని నాకు 100% అనిపిస్తుంది ఆ అబ్బాయి మీద. మీకెలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా ఫస్ట్ మన ఛానల్‌ని లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. మీకు ఎవరు నచ్చారు ఈ ఎపిసోడ్‌లో? అమ్మాయి ఎవరు? అబ్బాయి? కామెంట్ చేయమని చెప్పాను కదా! నాకైతే ఫస్ట్ నంబర్ 1 చరణ్ అయితే నచ్చాడు. నేను చెప్పాను కదా! ఈ పేరు కూడా అండర్‌లైన్ చేస్తున్నా. చరణ్ ఎవరికైనా నచ్చలేదు అంటే ఆ ఆడియన్ మైండ్ ఖచ్చితంగా ఏదో డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటూ ఉండే ఒకసారి చూయించుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. కామెడీ వేలో చెప్తున్నాను. నన్ను సీరియస్‌గా తీసుకోకండి ఈ విషయాన్ని. నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ప్రతి ఒక్కళ్ళ మనసుని గెలిచే విధంగా ఉన్నాడు ఈ పిల్లాడు అమన్. అంత బాగా మాట్లాడుతున్నాడు. అంత బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఏదైనా సరే చాలా స్పోర్టివ్‌గా మాట్లాడుతున్నాడు. అండ్ ఆల్సో టక్కున స్పీడ్‌గా గ్యాప్ లేకుండా అందుకోగలుగుతున్నాడు. గ్యాప్ లేకుండా పంచ్‌లేయగలుగుతున్నాడు. ఆ పంచ్‌కి ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! బిందు మాధవి అంటే నాది రెండో బ్రేకప్ ఎలా అయిందంటే, నేను 6కి లేసిన 5-6 సంథింగ్ ఆ టైంలో లేసి నేను నా వాకింగ్ చేసుకొని, పనులు చేసుకొని నేను కాలేజ్‌కి రెడీ అవుతాను. ఆవిడ మాత్రం 10కి కాలేజ్ అయితే 9:55కి, 9:50కి లేస్తది. అది నాకు నచ్చదు. ఎన్ని సార్లు మార్చాలని చూసినా సరే, మారట్లేదు. మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అని చెప్తే, ఎవరిని వాళ్ళలా ఉండనివ్వాలి అని అంటే, అందుకే కదా వదిలేసిన బ్రేకప్. అందుకే బ్రేకప్ చెప్పేసినాక తనలా తను ఉండనివ్వాలని అని చెప్పాడు. అలా కౌంటర్ ఇవ్వగానే ప్రతి ఒక్కళ్ళు నవ్వారనమాట. నవదీప్ అయితే ఇంకా కనెక్ట్ అయిపోయాడు. అదే కదా ప్రేమంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళని బ్రతకనివ్వడం. అందుకే వదిలేసాడు. అదే ప్రేమ. అది నిజమైన ప్రేమ అని తను నవదీప్ అన్నాడనమాట. నిన్ చాలా బా అనిపిచ్చింది నాకిది. నిన్నటి ఎపిసోడ్‌లో నవదీప్ కొంచెం వల్గర్‌గా అనిపిచ్చారు. ఏ విషయంలో గూడా చెప్తున్నాను ఉప్పల్ బాలు విషయంలో. ఉప్పల్ బాలు గారి విషయంలో చాలా వల్గర్‌గా అనిపిచ్చాడు నిజంగా. నాకొక్కదానికే గాదు, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ప్రతి ఒక్కళ్ళు ఉప్పల్ బాలు రెస్పెక్ట్ బటన్. నిజం చెప్తున్నా. తనని అలా అడగడం అండ్ ఆల్సో బిందు మాధవి గారి మీద కూడా నెగెటివ్ ట్రోల్ వచ్చింది దాని గురించి. ఆ ట్రోల్స్ కాదండి అది నిజాలే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తీరు అలా అనిపించింది నిన్న ఉప్పల్ వాళ్ళ విషయంలో. కానీ తను చాలా పాజిటివ్ యాటిట్యూడ్‌తో తీసుకున్నాడు నిన్న ఆ విషయంలో. కానీ ఈరోజు దానికి మొత్తం ఆపోజిట్ అయిపోయింది. నవదీప్ చాలా బాగా మాట్లాడాడు. బిందు మాధవి గారు కూడా చాలా బాగా మాట్లాడారు. అభిజిత్ గారు కూడా చాలా బాగా మాట్లాడారనమాట. ఆళ్ళ మీద కాంట్రోవర్షియల్ టాపిక్స్ అంతగా ఏం లేవు. అండ్ ఆల్సో శ్రీముఖి గారి మీద కూడా. ఇప్పుడు నిన్న శ్రీముఖి మీద కూడా ఒక డిఫరెంట్ వచ్చాయి కదా! రన్నింగ్ రాజా విషయంలో. బట్ ఈరోజు అది కూడా ఏం లేదు. సో, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు వీడియో పూర్తిగా చూడడం వల్ల మన ఛానల్‌కైతే వాచ్ అవర్స్ పెరుగుతాయి. సో, ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్‌లో మీకు నచ్చిన పర్సన్ ఎవరు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేస్తూనే ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్‌లో పెట్టుకోండి. మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్‌లో పెట్టుకుంటే మన నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మన వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే. సో, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్. ఇంకా ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీగా ఉంటాను. మీరు కూడా మన ఛానల్‌ని చూడడానికి రెడీగా ఉండండి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి.
మన ఛానల్ని. థ్యాంక్ యూ. మీ స్వరూప.